హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు అష్టలక్ష్మి టెంపుల్ వాసవి కాలనీలో ఉన్న హైదరాబాద్ వాసవి కాలనీలో ఉన్న ఈ అష్టలక్ష్మి టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్. ఈరోజు వైకుంఠ ఏకాదశి కనుక ఈ అష్టలక్ష్మి టెంపుల్ లోపల ఏ విధంగా ఉంటుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ఇక్కడ ఒకటి స్టాండ్ అరేంజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ దీంట్లో కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ అష్టలక్ష్ములను బయట ఏ విధంగా వీళ్ళు ఈ విగ్రహాలతో సహా ఇక్కడ అరేంజ్ చేశారో భక్తుల సందర్శనం కోసము మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు కనుక ఇక్కడ ఈ భక్తులు చాలామంది వచ్చారు ఈరోజు. ఇది మనకు చైతన్యపురి దిల్షుక్ నగర్ దగ్గరలో ఉన్న వాసవి కాలనీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అష్టలక్ష్మి టెంపుల్. ఇక్కడ మీరు చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు ఈ అష్టలక్ష్మిలు ఏ విధంగా ఉన్నారో ఇక్కడ మీకు ఒక్కొక్కటి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఒక లక్ష్మీదేవి ఉంది, తర్వాత దానికి ఇమ్మీడియట్గా దాని పక్కన ఇక్కడ అమ్మవారు ఉంది. ఈ విధంగా మొత్తం ఇక్కడ 8 మంది లక్ష్మీదేవులను వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ సంతాన లక్ష్మి అమ్మవారు. కంచి కామకోటి పీఠం వారి ఆధ్వర్యంలో ఈ అష్టలక్ష్మి టెంపుల్ అనేది ఇక్కడ రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ. కాకపోతే ఈరోజు వైకుంఠ ఏకాదశి కనుక ఇక్కడ డివోటీస్ కూడా చాలామంది రావడం జరిగింది. సో మీరు కూడా చూసి దర్శనం చేసుకుంటారని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ సంతాన లక్ష్మి తర్వాత ఫ్రెండ్స్ ఇంకొక లక్ష్మీదేవి ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. సంతాన లక్ష్మి దగ్గర 3, ఇది 4వ అమ్మవారు. ఇది ఇక్కడ ఇంకొక అమ్మవారు 5వ అమ్మవారు ఇక్కడ అష్టలక్ష్మి లోపల 5వ అమ్మవారు. ఇది 6వ అమ్మవారు. ఇది 7వ అమ్మవారు. ఇక్కడ 8వ అమ్మవారు. ఈ విధంగా వీళ్ళు ఈ అష్టలక్ష్ములను ఈ యొక్క వచ్చిన డివోటీస్ అందరికి కూడా ఇంకా కూడా క్లియర్గా కనబడడానికి ఇక్కడంతా కూడా వీళ్ళు ఈ అమ్మవార్లను ఇక్కడ సందర్శించడము, ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూస్తే మనకు చూడండి వరుసగా ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇట్లా వరుసగా ఇక్కడ నుండి అక్కడ వరకు దీంట్లో ఒకటి అష్టలక్ష్ములనే అమ్మవార్ల విగ్రహాలు అయితే ఇక్కడ మనకు క్లియర్ కనబడుతున్నాయి ఫ్రెండ్స్.
ఇక్కడ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు క్లియర్గా. అష్టలక్ష్మి దేవాలయం, వాసవి కాలనీ, హైదరాబాద్. కంచి కామకోటి పీఠం వారి ఆధ్వర్యం లోపల ఈ యొక్క టెంపుల్ అనేది ఇక్కడ ఉంది. మీకు ఎంట్రన్స్ నుంచి కూడా చూడొచ్చు మీరు. दोनों फ्री है, टिकट भी है। अरे फ्री कैसे? फ्री जाना है, प्रोग्राम से जाइए। वैसा वैसा डायरेक्ट नहीं जाते? नहीं, डायरेक्ट नहीं जाते, डायरेक्ट खातिर टिकट लगेगा। ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు వీళ్ళు. మళ్ళీ ఇంకోసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ అష్టలక్ష్ములను కూడా మళ్ళీ ఇంకోసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి మీరు, ఇక్కడ ఉన్న అమ్మవారు. ఒకటో నంబర్, ఈ అమ్మవారు రెండో నంబర్. ఇక్కడ ఈ అమ్మవారు మూడో అమ్మవారు. ఈ అమ్మవారు నాలుగో అమ్మవారు. ఈ అమ్మవారు ఐదో అమ్మవారు. ఈ అమ్మవారు ఇక్కడ ఆరో అమ్మవారు. ఇక్కడ సంతాన లక్ష్మి. ఇక్కడ ఏడో అమ్మవారు. ఇక్కడ ఎనిమిదో అమ్మవారు. సో ఈ విధంగా అష్టలక్ష్ములను మీరు కూడా దర్శనం చేసుకుంటారని ఇక్కడ ఇవన్నీ కూడా డీటెయిల్గా వీడియో తీసి మీకు చూస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూడండి, మీరు కూడా దర్శనం చేసుకొని అమ్మవారిని ధన్యులు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక్కడున్న పబ్లిక్ కూడా మీకు చూడండి, చాలామంది వచ్చారు ఈరోజు. వైకుంఠ ఏకాదశి కనుక ఈరోజు చాలామంది ఇక్కడ అష్టలక్ష్మి టెంపుల్ రావడం జరిగింది. కూర్చుంటే ఇస్తా, కూర్చుంటే ఇస్తా అన్న. ఉన్నాయి కూడా అయిపోయినట్టున్నాయి. కూర్చుంటే ఇస్తా, ఉన్నాయి కూడా అయిపోయినట్టు కూడా అయిపోతుంది. ఇక్కడ యాగశాల కూడా ఉంది ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. నిత్యం హోమం
ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ హోమాలు జరుగుతాయి. మార్నింగ్ 7:30 నుండి 8 o'clock వరకు, మళ్ళీ ఈవినింగ్ 7:30 నుంచి 8 o'clock వరకు కూడా ఈ యాగశాల లోపల ఈ అష్టలక్ష్మి టెంపుల్ ఆపోజిట్లో ఉంది. ఇక్కడంతా కూడా హోమాలు జరుగుతూ ఉంటాయి. ఇది కంప్లీట్గా కంచి కామకోటి పీఠం వారి ఆధ్వర్యం లోపల ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది ఇక్కడ అష్టలక్ష్మి టెంపుల్ చాలా ఫేమస్. ఇది వాసవి కాలనీ అంటారు ఫ్రెండ్స్. ఇది వాసవి కాలనీ, హైదరాబాద్, నియర్ చైతన్యపురి, దిల్షుద్ నగర్ దగ్గరలో ఉంటుంది హైదరాబాద్. భక్తులు ఇంకా కూడా క్యూలో ఏ విధంగా వెళ్తున్నారో మీరు చూడండి ఫ్రెండ్స్. ఇంకా కూడా విపరీతంగా పబ్లిక్ అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మార్నింగ్ 3 o'clock నుంచి ఇక్కడ ఈ దర్శనాని కోసం ఇక్కడ రావడం జరుగుతాయి. ఇప్పుడు నైట్